మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 24 నుండి 27 వచనములు. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభునో ప్రియరక్షణ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ త్రోవకు వెలిగినటువంటి కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయము 24 నుంచి 27 వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17 వరకు యేసయ్య ఈ లోకానికి వచ్చి తన యొక్క మిషన్ని ముగించుకోబోయేటువంటి ముందు తన యొక్క శిష్యుల్ని బలపరుస్తున్నటువంటి విషయాలు మనము ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి 14వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనం గమనిస్తే ఈ భాగం యేసుప్రభు తన శిష్యులతో చివరిసారిగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఆయన సిలువకు వెళ్ళే ముందు వారికి ఓదార్పు మరియు మార్గదర్శకత్వాన్ని ఇస్తున్నట్లుగా దేవునికి వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. 24వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఒబీడియన్స్ టు జీసస్ వర్డ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. అంటే నన్ను ప్రేమించిన వాడు నా మాటలను గైకొనడు. మీరు వినుచున్న మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అని మనం చూస్తాం. యేసు తన శిష్యులకు తన మాటలకు విధేయత చూపడం ఎంత ప్రాముఖ్యమో చెప్తూ ఉన్నాడు. ఇది కేవలం యేసు మాటలు మాత్రమే కాదు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటలు కూడా అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమిత్రులారా, దేవుని యొక్క సేవకులంగా లేక విశ్వాసులంగా మన యొక్క జీవితంలో కూడా యేసయ్య మనతో ఉంటే ఒక ధైర్యం, ఒక నెమ్మది. ఆయన యొక్క మాటలకు విధేయత చూపించినప్పుడు మన యొక్క బ్రతుకులో ఒక ఉన్నతమైనటువంటి పీస్ మన యొక్క బ్రతుకులో కలుగుతుంది. అందుకే యోహాను సువార్త 8:47లో దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, దేవుని సంబంధి అయినటువంటి వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుక వినరు అనే మాట. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎవరింటారు అంటే ఎవరైతే దేవుని యొక్క సంబంధులుగా, అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పైకి భక్తి గల వారి వరే కనిపించి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు మనకి కనబడతారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్నిసార్లు దేవునితో ఉన్నట్టే ఉంటాం, ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం, చర్చికి వెళతాం, అన్ని విషయాల్లో క్రైస్తవులంగా కనబడతాం. కానీ దేవుని యొక్క మాటకు లోబడకపోవడం, లేక దేవుని సంబంధమైనటువంటి వారంగా మనం ఈ లోకంలో జీవించకపోవడం. కాబట్టి దేవుని సంబంధులు కాని వారు దేవుని యొక్క మాటకు లోబడరు. 25వ వచనం మనం గమనిస్తే యేసు బోధనల జ్ఞాపకం ఇక్కడ మనకు కనబడతారు. రిమెంబరింగ్ జీసస్ టీచింగ్స్. ఆయన అంటాడు, నేను మీతో కూడా ఉన్నప్పుడు ఈ మాటలు మీతో చెప్పి తిని. యేసయ్య తనతో ఉన్నటువంటి ఆ శిష్యులకి ఈ విషయాలన్నీ బోధించడు కాబట్టి వాటిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం.
26వ వచనం చూస్తే హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇక్కడ కనబడుతుంది. దేవుని యొక్క పిల్లలంగా ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు ఆదరణ కొదువైనప్పుడు లేక అవసరతలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనతో ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ మనం గమనిస్తే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేయును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఒంటరిగా ఉండరు అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. శిష్యులు ఫిజికల్ అపీరెన్స్ కోసం ఆలోచన చేస్తున్నారు, కానీ ఆయన తన యొక్క మిషన్ని కంప్లీట్ చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్ళినప్పటికీ కూడా వారితోటి ఒక ఆదరణ ఆత్మ ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళు కొన్నిసార్లు మర్చిపోతూ ఉన్నారు. మన యొక్క బ్రతుకుల్లో కూడా దేవుని నమ్ముకున్నాం, విశ్వాసంలోకి వచ్చాం, విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం. కొన్నిసార్లు మన యొక్క బ్రతుకులో ఆదరణ కొదువవుతుంది, భయానికి గురవుతూ ఉన్నాం, కొన్నిసార్లు లేనిపోయిన ఆలోచనలు చేస్తున్నాం. దానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మనిక సహాయం మనతో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడం. అందుకే యేసయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు తన యొక్క శిష్యులతో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వారికి సహాయం చేయడానికి వస్తుంది అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వారికి సత్యాన్ని బోధిస్తుంది. మరియు యేసు ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16:13 చూస్తే, అయితే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సత్యములోకి నడిపించును అని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సత్య స్వరూపి మనతో ఉన్నాడు. ఆయన మనల్ని సత్యంలోకి నడిపిస్తున్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. 27వ వచనం చూస్తే ది పీస్ ఆఫ్ జీసస్ మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, శాంతిని మీకు విడిచిపెట్టుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చే విధంగా నేను మీకు ఇవ్వడం లేదు, మీ హృదయం కలవరపడనియొద్దు, భయపడవద్దు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసయ్య తన శిష్యులకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది లోకం ఇచ్చే తాత్కాలిక శాంతి కాదు, దేవుని ఇచ్చేటువంటి నిజమైనటువంటి లేక శాశ్వతమైనటువంటి శాంతిని నేను మీకు ఇస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ వచనాలు మనకు దేవుని మాటల యొక్క విధేయత, పరిశుద్ధాత్మిక సహాయం మరియు యేసు ఇచ్చేటువంటి నిజమైనటువంటి శాంతి గురించినటువంటి బోధ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాలను కలవరపరచడానికి అవకాశం లేదు. కాబట్టి దేవునితోటి నిర్భయంగా ఎటువంటి లోక సంబంధమైనటువంటి భయాలకు లోను కాకుండా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, నమ్మకమైన మా యేసు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగున్న మా దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా యొక్క బ్రతుకుల్లో నాయన మీకు లోబడి మీ వైపు చూసినప్పుడు నాయన మీరిచ్చేటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మీరిచ్చే నాయన నెమ్మది, మీరిచ్చేటువంటి సమాధానం కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు నాయన మీ మాటకు లోబడి మీ వైపు చూస్తూ పరిగెట్టేటువంటి ఉన్నత అనుభవంలోనికి నన్ను మమ్మల్ని మీరు నడిపించమని బ్రతిలాడుకుంటూ ఉన్నాను. నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన మా భారతదేశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. శాంతి, సమాధానం, నెమ్మది లేనటువంటి ప్రజల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా కృపదైత్యమని అడుగుతూ ఉన్నాను తండ్రి. దేవా, మీరిచ్చేటువంటి శాంతి ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదు. దేవనైనా మీరిచ్చేటువంటిది నా శాశ్వతమైనటువంటి శాంతి ప్రభువా. అటువంటి శాంతి సమాధానాలు నా దేశం, నా ప్రజలు అనుభవించడానికి మీరు కృపదైత్యమని అడుగుతూ ఉన్నాను. నా భారతదేశం శాంతి సమాధానం కలిగినటువంటి దేశంగా ఉండాలి అంటే దేవా మీరిచ్చే మాటలు నా దేశానికి కావాలి. దేవా మీ కృప మా దేశానికి కావాలి. మా దేశంలో అనేక మంది సువార్థికులను లేవనెత్తమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. దేవనైనా రాబోయే కాలం నాయన ప్రభువా మరింత క్లిష్టమైనటువంటి కాలంగా నాయన కొంతమంది చెప్తూ ఉన్నారు. నాయన ప్రభువా ఈ పరిస్థితుల్లో మా దేశం యొక్క పరిపాలకుల్ని నాయన మీరు మార్చమని బ్రతిమాలుకుంటున్నాను. దేవా అనేక మందికి మిమ్మల్ని గూర్చినటువంటి సత్య సువార్త అందించబట్టని కృపదైత్యమని అడుగుతున్నాను. సువార్తకు ఆటంకాలు కల్పించేటువంటి
సువార్త వ్యతిరేక శక్తుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా, అనేక మంది శాంతి సమాధానాలతో నెమ్మది కలిగినటువంటి వారుగా జీవించాలి అంటే మీ సత్య సువార్త నాయన ప్రజలకు అందించబడాలి. దేవా, కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో నశించిపోతున్న ఆత్మల పక్షంగా నాయన విశ్వవాణి ఇంకా అనేకమైన మిషన్ ఆర్గనైజేషన్స్ నిలవబడుతూ ఉన్నప్పుడు మీ కృప, మీ సహాయం నాయన కావాలి తండ్రి. దేవా, అనేక చోట్ల సువార్త కొరకైనటువంటి ఆటంకాలు లేక వ్యతిరేకతలు ఈ దినాల్లో ఇంకా ఎక్కువగా ప్రబలుతున్నటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నాయన ప్రజలను ఆదుకొనగల శక్తి, సువార్థికులను ఆదుకొనగల శక్తి మీకే ఉంది ప్రభువా. అయా, కృప దయచేయమని అడుగుతున్నాను. విశ్వాణి పరిచర్య పక్షంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క మిషనరీని బట్టి నైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవా, మాకు ఇచ్చినటువంటి విజన్ కొరకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. 2030 కల్లా 1,00,000 గ్రామాలు మేము గురి కలిగి ముందుకు వెళుతూ ఉండగా మా గురిని మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. దేవా, మా గురిని బలపరచమని బ్రతిమాడుకుంటూ ఉన్నాను నాయన. దేవా, ఈ యొక్క గురిని రీచ్ కావడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ప్రతి ప్రణాళిక కొరకై నేను స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రణాళికను నెరవేర్చు నిమిత్తమై సేవకులుగా ముందుకు వెళుతూ ఉండగా సాతానుడు అనేకమైన అడ్డంకులు పెడుతూ ఉండగా మీరు కృప దయచేయండి. సేవకులుగా నాయన మీ వైపే చూస్తూ పరిగెట్టేటువంటి వారంగా ఉండటానికి కృప దయచేయమని అడుగుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన మిషన్స్ని పోషిస్తున్నటువంటి పోషకుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అనేక మంది నా ప్రభు వారి ఆర్థిక స్థితిగతులు నా ప్రభు అంత బాగా లేకపోయినా పేదవారైనా నాయన మిషన్స్ కొరకై ఎంతో త్యాగపూరితంగా వారిస్తున్న ప్రతి సహకారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మా కొరకు ప్రార్థిస్తున్న నాయన ప్రతి ఒక్క స్పాన్సర్, ప్రతి ఒక్క ప్రార్థనాపరుడు కొరకై వందనాలు. మిషన్స్ కొరకై తమకున్న సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అయా, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారికున్న నీడ్స్ తీర్చండి, వారి యొక్క బిడ్డలను దీవించండి నాయన. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో మీ కృప దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అలాగే దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మా దేశంలో ఉన్నటువంటి రైతుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. దేవా, మేమంతా నాయన ఆహారాన్ని తినగలుగుతున్నామంటే వారు పండించే పంట దేవా రైతులకి ఎటువంటి నష్టం కలగకుండా మీరు కృప దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా విశ్వవాణి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇదిగో సౌర కన్వెన్షన్స్ కొరకే మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఫిబ్రవరి నెలలో నా ప్రభువా కొన్ని వేల మంది నాయన సౌర ప్రజలు కూడి దేవా మీ వాక్యాన్ని వినబోతుండగా, మిమ్మల్ని ఆరాధించబోతూ ఉండగా నేను కావలసిన ఆర్థిక వనరులను, వాతావరణాన్ని, పరిస్థితుల్ని మీరు అనుకూలపరచండి. ఆశీర్వాదకరమైన పరిస్థితులను మీరు ఉంచమని అడుగుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే స్తుతులు. మేము చేసిన మా ప్రార్థన మీరు విన్నందుకై వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రొట్టెలకుండా మన కుటుంబాలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఈ దినం మనలందరినీ నిర్దోషులుగా నిలబెట్టుటకును యేసయ్య కృపయు ఆయన సమాధానం మనకును మన కుటుంబానికిను సదాకాలము దేవుని వాత్సల్యత తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.